సిఎంఆర్ జ్యువెలరీ మన కాకినాడలో అతిపెద్ద జ్యువెలరీ షోరూం మార్చి 30న గొప్ప ప్రారంభం. మొన్ననే ఇక్కడనే సీఎం సభ పెట్టాడు. జ్ఞాపకం నా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. 7 నియోజకవర్గాలను తీసుకొచ్చాడు, మనుషుల్ని పోగేసుకొచ్చాడు. అవునా కాదా? బిర్యానీ పాకెట్లు ఇచ్చాడు, క్వార్టర్ బాటిల్ ఇచ్చాడు, సాయంత్రం పూట మీటింగ్ పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి, నీ మీటింగ్ కు మా మీటింగ్ ఇదే వ్యత్యాసం. మీది జిల్లా మీటింగు, నాది ప్రొద్దుటూరు మీటింగు. నీది సాయంత్రం వెన్నెల్లో మీటింగు, నాది ఎండల్లో మీటింగు. ఇది ప్రజల కమిట్మెంట్, అది నీ మీదుండే వ్యతిరేకత. పాపం పోలీసులు చాలా అవస్థపడిపోయారు. ప్రజలు పారిపోతా ఉంటే గేట్లు మూసేసి చుట్టుపక్కలుండి బాబు కూర్చోమంటే పారిపోయే పరిస్థితి వచ్చారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. నేను అడుగుతున్నా, రాయలసీమ గడ్డ, రాయలసీమకే గుండెకాయ లాంటి ప్రొద్దుటూరు నుంచి ముఖ్యమంత్రికి సవాలు విసురుతున్నా. 5 సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, ఉన్నారా లేదా? ఆయన జగన్మోహన్ రెడ్డి పోతున్నాడు ఇప్పుడు ఇంటికి, పోయే ముఖ్యమంత్రి. కానీ 5 ఏళ్లు తగలబడ్డాడు మన నెత్తిన. నేను అడుగుతున్నా, ఈ ముఖ్యమంత్రిని ఏమైనా చేశావా? రాయలసీమకి చేశావా అని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు చేశాడని అడుగుతున్నా. పోనీ కడపకి ఏమైనా చేశావా? కడకు ప్రొద్దుటూరుకి ఏమైనా చేశావా? పులివెందులకి ఏమైనా చేశావా? వచ్చావు కదా మొన్న 2 సార్లు స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన వేశావు కదా. అదే నేనుంటే శంకుస్థాపన కాదు, ఇనాగరేషన్ చేసేవాడిని స్టీల్ ఫ్యాక్టరీకి. అది నా బ్రాండ్, ఇది జగన్మోహన్ రెడ్డి బ్రాండ్. ఇంకొక విషయం మీరు చూస్తే, రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టుల గురించి ఒక్క మాట మాట్లాడా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ విషయమే నేను మాట్లాడతాను. రాయలసీమలో సాగునీరిస్తే బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతారు. కనీసం సొంత జిల్లాలో, సొంత నియోజకవర్గంలో ఏమి చెప్పావో, చేస్తే ఏం చేశావో చెప్పే ధైర్యం నీకు ఉందా అని అడుగుతున్నా. నేను అందుకని ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. జగన్ కు సీమ అంటే హింసా రాజకీయాలు, హత్యా రాజకీయాలు, పెత్తందారి పోకడులు, సహజ వనరుల దోపిడీ, దాడులు, తప్పుడు కేసులు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.